పూర్వం అంబరీషుడు అనే ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయన పరమ భాగవోత్తముడు, ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు. అంబరీషుడు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చారు. ఆనాటి ఆతిథ్యంలో తనకి కూడా భోజనం పెట్టవలసిందిగా కోరారు. అందుకు సంతోషించిన రాజు, మీరు రావడమే నా అదృష్టం అని భోజనం చేయడానికి ఆహ్వానించాడు. దూర్వాస మహర్షి, యమునా నదిలో స్నానం చేసి వస్తాను, అప్పటిదాకా వేచి ఉండు అని నదికి స్నానానికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవడానికి సమయం దగ్గర పడుతుంది. ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడిని, విష్ణుభక్తిని విసర్జించిన వాడను అవుతానేమోనని అంబరీషుడు భయపడ్డాడు. అందువలన ద్వాదశి పారాయణార్థం తనను పరివేష్టించి ఉన్న వేద విధులను తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు. విన్న వేద విధులు కేవలం జన్మల వల్లనే కాక జ్ఞానం వలన, తపోమహిమ వలన శుద్ధ రుద్ర స్వరూపులుగా కీర్తించబడే దూర్వాస ఋషిని భోజనానికి ఆహ్వానించి ఆయన కంటే ముందుగా పారాయణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు. అది బ్రాహ్మణ అవమానమే అవుతుంది. దీనివలన ఆయుష్, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి. సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది. అలానే రాజా, ద్వాదశి పారాయణ పరిత్యాగం వలన వ్రతం భంగం అవుతుంది. శుద్ధ ద్వాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తమే లేదు. రెండూ సమతూకంలోనే ఉన్నాయి. కావున భగవంతుని మీద భారం పెట్టి నీ బుద్ధికి తోచిన దాన్ని ఆచరించమని చెప్పారు బ్రాహ్మణోత్తములు. విన్న అంబరీషుడు, ఒక్క ద్వాదశి అతిక్రమణం వలన జన్మ జన్మాంతరాల పుణ్యఫలం క్షీణిస్తుంది. ముఖ్యంగా విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తి విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా ఉందని విష్ణుమూర్తిని స్మరించి తులసి తీర్థం స్వీకరించాడు అంబరీషుడు. అంతసేపటికి దూర్వాస మహర్షి వచ్చి విషయం తెలుసుకుని అతిథికి పెట్టకుండా తిన్నందుకు 10 దుర్భర జన్మలను పొందాలని అంబరీషుణ్ణి శపించాడు. అయినా దుర్వాస ఋషికి కోపం తగ్గలేదు. ఒక జడదీసి విసిరేసరికి ఒక భయంకరమైన రాక్షసి రాజులను చంపాలని వచ్చింది. దేనికి స్పందించని అంబరీషుడు మనసులో విష్ణుమూర్తిని ధ్యానిస్తూనే ఉన్నాడు. భక్తుని రక్షించుకోవడం కోసం విష్ణుమూర్తి పంపిన సుదర్శన చక్రం రాక్షసుని దహించి దూర్వాస మహర్షిని తరిమింది.